హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మనం కాకరకాయ వెల్లుల్లి కారం అయితే ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలు అయితే వేస్తున్నాను. కాకరకాయ ముక్కల్ని కొంచెం పెద్ద సైజులోనే అయితే కట్ చేశాను. రౌండ్గా కట్ చేసి లోపల ఉన్న సీడ్స్ అయితే తీసేసాను. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా అయితే వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం కొద్దిగా సాల్ట్ కూడా అయితే వేసుకుందాము, కొద్దిగా త్వరగా ఫ్రై అవ్వడానికి. సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి స్లో ఫ్లేమ్లో ఉడికించాలి. చూడండి, అప్పటికి ఇప్పటికీ కలర్ అయితే చాలా మారింది. దీంట్లోనే మనం కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించాలి. దీంట్లోకి కాంబినేషన్గా అయితే నేను పప్పుచారు అయితే చేశాను. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు పేస్ట్ అయితే ఇందులో వేయాలి. నేనైతే కారం ఏమీ యూజ్ చేయట్లేదు, దీంట్లోనే ఎండుమిరపకాయలు యూజ్ చేశాను కాబట్టి కారం ఫ్లేవర్ అయితే సరిపోతుంది. ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ కాకరకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.